మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నేను గృహప్రవేశం ఉన్నదని చెప్తే నాకు సర్పంచ్ ద్వారా తెలిస్తే ఆయన నైట్ పూట వచ్చి బిడ్డ నీ ఇల్లు గృహప్రవేశం చేపిద్దాం కడియం శ్రీహరి సార్ తోటి అని చెప్తే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకుంటే ఆయన వస్తాడు చేస్తాడు అంటే నేను ఫ్లెక్సీలు కొట్టించుకొని ఈ పువ్వులు తెచ్చుకొని రాత్రి 12 గంటల వరకు పువ్వులు తెచ్చుకున్నా. నేను ప్లాస్టిక్ పువ్వులు వాడదాం అనేటాళ్ళకు సర్పంచ్ ఉండి నువ్వు సార్ దగ్గర వచ్చినవని అన్ని చేసినవని ఉన్నంతలో అయినా కూడా కొన్ని పువ్వులు తెచ్చుకొని చేస్తే మంచిదని చెప్పిండు సర్పంచ్ గారు. ఆయన కోప్పడంగా నేను పోయి అదే రాత్రి 12 గంట వరకు పోయి వరంగల్ పోయి తెచ్చుకున్నా, పువ్వులు తెచ్చుకున్నా అన్ని చేసుకున్నా, ఫ్లెక్సీలు కట్టుకున్నా. పొద్దుగాలు లేసుడితోటే 8 అయ్యేదాకా ఫ్లెక్సీలు కట్టుకున్నా. సార్ వస్తాండు అనగానే 8 గంటల వరకు నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయినాం. సారు శాలపల్లిలో మీటింగ్ అయిపోయింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత లక్ష్మీతండకు వస్తాడు అనగానే జయంత్ నీ ఇంటికాడికే వస్తాడంటే రాలే. లక్ష్మీతండలో దిగి డైరెక్ట్ అప్పుడు బీఆర్ఎస్ నాయకుల ఉండేటోళ్ళ ఇళ్లకు రిబ్బన్ కటింగ్ అయినాయి. నాది లాస్ట్కు అవుతుంది అనుకున్నాం. లాస్ట్కు అవుతుంది అనగానే లాస్ట్కు చేస్తాడు జయంత్, పోతాడు సార్ పోతాడట రాండి అని పోలీసు వాళ్ళు చెప్తే మేము అడిగి వెళ్ళాం. అడిగి వెళ్తే ఆడ సార్ రాడట, మరి ఎట్లా నీకు జయంత్, మరి నువ్వు పోయి చేసుకోపో తొందరగా వస్తాడు రిబ్బన్ కట్ చేస్తాడు అని పోలీసు వాళ్ళు చెప్తే నేను పోయి ఆడ పోతరవైన సతీష్ అనేటైనా తీసుకొని మరి ఏమేమి కావాలంటే అన్ని తీసుకొచ్చి చేసిన తర్వాత సారు మళ్ళా వత్తలేడురా జయంత్ అంటే నేను మళ్ళా సర్పంచ్ గారు ఫోన్ చేస్తే నేను అడిగి పోయి డైరెక్ట్ కడియం శ్రీహరి సార్ని కలిసిన. కడియం శ్రీహరి సార్ని కలిస్తే సార్ నాదే సార్ ఇల్లు, నేను వార్డ్ మెంబర్ని, 5వ వార్డ్ మెంబర్ని, మీ క్యాబిన్కి నేను 100 సార్లు వచ్చినా సార్ అని చెప్పిన తర్వాత కూడా నేను రానురా భయ్ నాకేమో పని ఉన్నది, నేను ఊకే తిరగలేను అంటే నేను ఒక కాంగ్రెస్ అభినేత, నేను కాంగ్రెస్లో తిరిగి నేను నా కొడుకు చనిపోయినా కూడా నీ బిడ్డ గురించి ఎమ్మెల్సీ ఓట్లకు నేను తిరిగిన. నా కొడుకు సొంత కొడుకు 2 ఏళ్ల బాలుడు చచ్చిపోయినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు రాలే. అయినా కూడా నేను పార్టీలో తిరిగి ఫ్లెక్సీలు పంచుకుంటా అన్ని చేసుకుంటా. తండల ఎవ్వరు రాకపోతే లక్ష్మీ తండల ఎవ్వరు రాకపోతే నేను అన్ని చేసి తిరిగిన. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మా అయ్య బీఆర్ఎస్ పార్టీ, నేనేమో కాంగ్రెస్ పార్టీ. మా అయ్యకు 200 రూపాయల నుండి 200, మా అమ్మకు 200, మా అయ్యకు 200 ఇచ్చిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నీ కొడుకు ఎట్లా చచ్చిపోయాడు అని కూడా ఒక్కళ్ళు కూడా మందలియడానికి రాలే. అయినా కూడా నేను నీ బిడ్డ గురించి 100 సార్లు తిరిగిన, నీ బిడ్డ గురించి తిరిగిన, నీ గురించి తిరిగిన. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మొత్తం నేను ₹1 కూడా తీసుకోకుండా నేను నా సొంత పెట్రోల్ ఖర్చులు నా ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని అన్ని చేసిన. అయినా కూడా నువ్వు నన్ను గుర్తించకుండా నేను అన్ని ఇప్పుడు పువ్వులు తెచ్చుకొని అన్ని కట్టుకున్నా సార్. ఒక్కటే నిమిషం వచ్చి రిబ్బన్ కట్ చేయమంటే నాకు వీలు కాదు, నేను చెయ్యా అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను వచ్చి నా కోపంతో నేను ఆ బడికాడ నేను ఫ్లెక్సీలు కట్టుకున్నా. ఆ ఫ్లెక్సీలు నేను చింపడం జరిగింది. చింపంగానే సర్పంచ్ను ఆయన వెళ్ళిపోయిన తర్వాత సర్పంచ్ను మా ఉప సర్పంచ్ మా గ్రామ ప్రజలందరూ వచ్చి బిడ్డ అట్లా కాదు ఇట్లా కాదు అన్నారు. అట్లా కాదమ్మా, అందరికీ నేను ఒక మనిషినే. నేను 100 సార్లు మీ సార్ క్యాబిన్లోకి పోయినా, 100 సార్లు నేను చేసి నేను 100 సార్లు కనబడడానికి ఇంటికే రాకపోతే మీ సాధారణమైన ప్రజలకు ఎట్లా? నేను ఒక అధికారంగానే ఏది వార్డ్ మెంబర్గానే నేను పిలిచిన, నేను లేకపోతే పిలవకపోదును కదా. నేను సర్పంచ్ని వద్దన్నా అనంగా కూడా నన్ను పాల్గొనమన్నాడు. కొన్నాక మీరు రాకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది సార్? మీరు రాకపోయేటళ్ళకు నేను ఫ్లెక్సీలు చింపుకున్నా, నా ఇంటికాడ ఉన్న ఫ్లెక్సీని చింపుకున్నా. నాకు అది కాంగ్రెస్ పాలన అని నేను బీఆర్ఎస్లకు చేరిపోయినా. బీఆర్ఎస్లకు చేరిపోతావు, నువ్వు ఎందుకు పోతున్నావు అని కూడా ఏ కాంగ్రెస్ అధికారి నా దగ్గరికి రాలే, అధికారంగా నన్ను అడగడానికి రాలే. నువ్వు ఎందుకు పోతున్నావు బిడ్డ అని ఇప్పుడు వేలేరోళ్ళైనా మన శాలపల్లెళ్ళైనా సర్పంచ్ అయినా ఎవ్వరు రాలే. వచ్చి నువ్వు ఎందుకు పోతున్నావు బిడ్డ అని కూడా అడగకపోతే నేను బీఆర్ఎస్లోకి పోయినా. బీఆర్ఎస్ నుండి రాజా సార్ని తీసుకొచ్చిన, డాక్టర్ రాజా సార్ని తీసుకొచ్చి ఇవాళ వచ్చి చూసిపోయిండు. ఆయన వచ్చి చూసిపోయినందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉన్నది. మేము చూసినందుకు, ఆయన వచ్చినందుకు మా ఇంటి వాళ్ళు కూడా చాలా మంచిగా ఆహ్వానం చేసిరు, సన్మానం చేసుకున్నాం, అయిపోయింది సార్. ఇంకోసారి ఈ కడియం శ్రీహరిని ఇంకోసారి ఎవ్వరు కూడా ఓట్లు ఇచ్చి
గెలిపించుకునుడు అనేది అసలే చేయొద్దు. నీళ్ళు అన్నాడు, నీళ్లు కూడా మాకు రాలే. ఇవాళ మొగుళ్ళ కుంట్లకు నీళ్ళు వస్తాయి ఊరిచ్చిండు. ఇవాళ ఊరిస్తారు తప్పించి ఎవలకు రూపాయి బిల్ల నీళ్లు రాదు. మా అన్ని ఎడారులే ఉన్నాయి. అందరికి జానకపూరు అడ్డు మొఖాన మొత్తం పొలాలు పడ్డాయి. మా మొఖాన అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు నీళ్లు వస్తాయి, ఏదైనా నీళ్ళు వస్తాయి. మొగుళ్ళ కుంట్లకు వస్తాయి, రాయకుంటకు వస్తాయి అని పీసర నుండి నేను చేస్తున్నా అని చెప్తాడు. కానీ అది వాగ్దానం ఇస్తాడు. కానీ ఇప్పటి మందం ఈ 2-3 సంవత్సరాలు అవుతుంది గెలవంగా కూడా ఇప్పటి వరకు నీళ్లు రాలే. మాకు తాగడానికి కూడా నీళ్లు లేకుంటున్నాం. ఈయాటి వరకు సర్పంచ్ కూడా వస్తాడు పోతాడు. ఆయన పని చేస్తాడు, వస్తాడు. అరే మీకు నీళ్లు కావాలిగా అంటాడు. కొలతలు పెట్టించినాం అన్నీ అయినా కూడా మాకు నీళ్లు ఇప్పటి వరకు రాలే, మేము చేయలే. ఇప్పటి వరకు కాలం అసలే అటే పోయింది. ఈయాటి వరకు దయచేసి అంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసలే నమ్ముకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఒమ్ము ప్రభుత్వం. ఇవాళ నీకు రేవంత్ రెడ్డి అంటాడు రక్తం, టీఆర్ఎస్ లో రక్తం దానం చేస్తేనే పంటలు వండుతాయి చేస్తాయి అని మాట్లాడతాడు. అయినా కూడా రక్తదానాలు చాలా మంది చేస్తారు. సరే మేము చేయలే కావచ్చు, అందరూ మా వాళ్ళు, మా బీఆర్ఎస్ నేతలు, మా సోదరులు అందరూ వచ్చి చేస్తారు. చేసినా కూడా ఇప్పుడు ఎవలకు చుక్క నీళ్ళు లేవు. ఆ ప్రాజెక్టులు అంటారు, ఈ ప్రాజెక్టులు అంటారు. అంత బొంకిచుడు తప్పించి ఇవాటి వరకు ఏ పనులు కాలే, ఏ పనులు చేయలే. ఇది వాస్తవం. జై బీఆర్ఎస్.